హైడ్రామా కొనసాగుతూనే ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలు సాధించిన విజయ్ ఇంకా తలబట్టుకునే పరిస్థితి. పూర్తి స్థాయి మెజారిటీ లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే గవర్నర్ అనుమతించడం లేదు. నీ నెంబర్ గేమ్ ఏంటి అంటూ నెంబర్ని క్వశ్చన్ చేస్తూ విజయ్ని ముప్పు చుప్పలు పెట్టి 3 చర్యలు తాగించారు. ఒకప్పుడు డిఎంకే పార్టీ తమిళనాడు రాజకీయాలను శాసించిన పార్టీ, ఆ తర్వాత దాని నుంచి పుట్టిన పార్టీయే అన్నా డిఎంకే. ఈ రెండు పార్టీలు కలిసిపోతాయా? అది నైతికంగా పొత్తవుతుందా? అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టి కొత్తగా పుట్టిన పార్టీ అన్నా డిఎంకే మళ్ళీ డిఎంకేతో జతకట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతోందా? ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే ఎలక్షన్స్ బిఫోర్ వరకు డిఎంకే పొత్తు ఒకటి, అన్నా డిఎంకే పొత్తు ఒకటి, వేరువేరుగా. ఒక జాతీయ పార్టీ డిఎంకేతో ఉంటే అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అన్నా డిఎంకేతో ఉంది. ఇప్పుడు ఈ జాతీయ పార్టీలను వదిలేసి అన్నా డిఎంకేతో జతకట్టడం సాధ్యమవుతుందా? డిఎంకేతో ఉన్నటువంటి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలిసిపోయింది. టీవీకే 108 అండ్ అంటే విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి 107 + 5 112తో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మిగిలింది ఏం జరిగిందో చూడాలి. బట్ విజయ్ మాత్రం తలబట్టుకుంటున్నారు. 4 రోజులు గడుస్తున్నా ప్రభుత్వంపై ఎటువంటి క్లారిటీ రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం గవర్నర్ అనుమతి లభించడం లేదు. గతంలో కూడా కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా చేసింది. ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఫ్లోర్ టెస్ట్ సాధ్యం కాలేదు కాబట్టి ఆయన మళ్ళీ గవర్నమెంట్ సీఎంగా రిజైన్ చేశారు. ఇక్కడ టీవీకే విజయ్కి అవకాశం ఇవ్వని విజయ్ కోరుతున్నారు. నేను ఫ్లోర్ టెస్ట్ సిద్ధంగా ఉన్నాను, అసెంబ్లీలో నేను బలాన్ని నిరూపించుకుంటానంటే గవర్నర్ అనుమతించడం లేదు. మీ నెంబర్ గేమ్, మీరు నెంబర్ తీసుకురండి అప్పుడు అనుమతిస్తానంటున్నారు. డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఇంకో వాదన. ఏకంగా పళనిస్వామి ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం. ఇది ఒక రకమైన చర్చ. ఎన్డీఏ కూటమి నుంచి ఎన్డీఎంకే బయటికి వస్తే మీ సంగతి తెలుస్తామంటూ అమిత్ షా కూడా వార్నింగ్ ఇస్తున్నారంట. బికాజ్ వాళ్ళు ఎలక్షన్ కంటే ముందే పొత్తులో ఉన్నారు. మీరు చేయడం మూలంగా మా సీట్లు తగ్గాయి. గతంలో 4 స్థానాల్లో మేము ఎమ్మెల్యేలుగా ఉంటే ఇప్పుడు 1 స్థానానికి పరిమితం అయ్యాం. గతంలో 11% ఓట్ బ్యాంక్ కాస్తే ఇప్పుడు 2% వచ్చిందని చెప్పి అమిత్ షా కూడా అన్నాడీఎంకే పళనిస్వామికి వార్నింగ్ ఇస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. బట్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది తమిళనాడు రాజకీయం. విజయ్ పార్టీకి కేవలం ఒక 6 స్థానాలు కావాలి. 6 స్థానాలు వీసీకే కమ్యూనిస్టు పార్టీలు కలిపితే వచ్చే అవకాశం ఉంది. మరి ఆ కమ్యూనిస్టు పార్టీలు వీసీకేలు డిఎంకే స్టాలిన్ కాదని వచ్చి చేరుతాయా? ఏం జరిగిందో చూడాలి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడితే నాతో పాటుగా బీజేపీ నుంచి ఎస్ కుమార్ గారు ఉన్నారు, అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు, అండ్ జూమ్ లైన్లో అనలిస్ట్ కపిలవ దిలీప్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ అయితే కూడా జాయిన్ అవుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీని వెనక మొత్తం ఉంది కేంద్ర ప్రభుత్వమే. గవర్నర్ చేత ఈ రాజకీయ రంగుని ఒక ఆటను ఆడేసుకుంటున్నారు. విజయ్ మొత్తాన్ని కూడా బీజేపీ ఇప్పుడు గవర్నర్ పేరుతో కంట్రోల్ చేస్తుంది అనేది ఒక వాదన వినిపిస్తోంది. కాబట్టి బీజేపీ వర్షన్ తెలుసుకుందాం. సో బీజేపీ అనే సిస్టమ్, బీజేపీ అనేటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో పార్టీ గవర్నర్ సిస్టాన్ని ఉపయోగించి తమ గేమ్ని స్టార్ట్ చేసి గతంలో తమిళనాడులో డిఎంకే స్టాలిన్ ఫేస్ చేసింది అదే, పినరై విజయన్ ఫేస్ చేసింది అదే, కేరళలో కర్ణాటకలో సిద్ధరామయ్య ఇప్పుడు ఫేస్ చేస్తుంది అదే, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫేస్ చేసింది అదే. ఇప్పుడు అదే గవర్నర్ని వాడు, అది కూడా మార్చిలో వచ్చారు ఆయన. ఆర్ఎన్ రవిని తొలగించి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ని తీసుకొచ్చింది మార్చిలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి టీవీకే విజయన్ ముప్పు తిప్పలు పెడుతోంది బీజేపీ. ఇది ప్రధానంగా బీజేపీ ఆరోపణ. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు, కాన్స్టిట్యూషన్ మీద పట్టున్న వాళ్ళు, ఆర్టికల్స్ మీద పట్టున్న వాళ్ళు ఇది మాట్లాడరు. ఆ పార్టీలు కూడా మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద మొదటి నుంచి కూడా ఈ పార్టీలు బట్టగాసి మీద అలవాటు అయిపోయింది. నెంబర్ 1. మీరు ఇంతకుముందు చాలా చక్కగా చెప్పినారు. కర్ణాటకలో కూడా ఇట్లనే జరిగింది, మెజార్టీ ఉన్నది కానీ చూస్తే వితిన్ 24 అవర్స్లో నువ్వు చేసుకుంటే యడ్యూరప్ప 24 అవర్స్ చేయలేదు. ఆయన అడిగినప్పుడే 15 రోజుల సమయం ఇవ్వండి, నాకు 15 రోజుల సమయం ఇస్తే నేను చేస్తాను అని చెప్పాడు. నథింగ్ డూయింగ్ 24 అవర్సే చెప్పాడు. 24 అవర్స్లో నువ్వు మెజార్టీ చూసుకుంటే నేను చేస్తా అని చెప్పి 24 అవర్స్ కాకపోతే ఆయన డిజాల్వ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జార్ఖండ్ సంగతి కూడా ఇంకో ఉదాహరణ చెప్పి, జార్ఖండ్లో కూడా ఏమైంది, సింగిల్ లార్జెస్ట్ కాకుండా ఇట్లనే ఏఐడిఎంకే డిఎంకే లాగా వేరువేరుగా జేఎంఎం కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కలిసి మేము గవర్నమెంట్ చేస్తానంటే గవర్నర్ పిలిచి వాళ్ళకి గవర్నమెంట్ అవకాశం ఇచ్చారు. అప్పటిదాకా పొత్తులో లేరు, వేరువేరుగా పోటీ చేసినారు. జేఎంఎం కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వానికి వచ్చేసరికి సిద్ధాంతాలు మర్చిపోయినప్పుడు జార్ఖండ్లో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఇది ఏ దృష్టితో చూస్తాము? కాబట్టి గవర్నర్కు ఉండే పరిధులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు 3 రోజులు సమయం ఇచ్చాడు. 3 రోజులలో నువ్వు చూపి, నా హెడ్స్ అవసరం లేదు, నీకు ఏ పార్టీల మధ్య లెటర్స్ ఇవ్వండి, మీకు సంబంధించిన డెమోక్రటిక్గా మీరు ఇవ్వండి, నేను అవకాశం ఇస్తా అని చెప్పండి, నువ్వు లార్జెస్ట్ కాబట్టి నీకు అవకాశం ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు అది వీళ్ళకు అక్కడ వచ్చిన ఈ పార్టీ అధికారంలోకి ఉండకూడదని ఆలోచనతో వాళ్ళు సిద్ధాంతాలు మర్చిపోయారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి అవకాశం ఇవ్వచ్చు. గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా
అటు యడ్యూరప్ప ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా ఉన్నాయి కదా, అట్లా ఎక్కడ లేదు. నీకు మెజారిటీ నువ్వు చూపించు, నువ్వు అందరిని తీసుకొచ్చి నా ముందు డెమో చేయాల్సిన అవసరం లేదు, నా ముందు నిలబెట్టాల్సిన అవసరం లేదు, హెడ్స్ చూపించాల్సిన అవసరం లేదు. 118కి సంబంధించిన ఇగో పలానా సిపిఐ మాకు మద్దతు ఇస్తుంది, పలానా కాంగ్రెస్ చేస్తున్నది, సిపిఐఎం ఇస్తున్నది, టీవీకి ఏదో ఇవి ఇస్తున్న మద్దతు చేస్తున్నావు, లెటర్లు ఇవ్వమంటున్నాను. నువ్వు మనసులో కూడా నాకు తీసుకురాకు, ఫ్లోర్లో నువ్వు చూసుకోగానే నాకు ఇవ్వండి. నువ్వు 112 నువ్వే రాసి ఇచ్చినాక నేను ఎట్లా ఇస్తా అని చెప్పని గవర్నర్ అంటున్నావు. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధము? భారతీయ జనతా పార్టీ అక్కడ నుండి హంటర్ చేసి నడిపించేది ఏమున్నది? ఈ వాదనను వీళ్ళందరూ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ గమనించాల్సింది అందరూ కూడా ఏంటంటే ఓటు పవర్ ఏంటిదో ప్రజలు చూపించినారు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళు ఇచ్చేసి మెజారిటీ ఇవ్వలేకపోవడం వల్ల జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు రాజకీయాల సిద్ధాంతం మీద నడుస్తాయా? పవర్ పాలిటిక్స్లో వాళ్ళ యొక్క పవర్లని వదిలిపెట్టి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనని పక్కకు పెట్టి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చినారు. అంటే యడ్యూరప్ప విషయంలో ఇన్వైట్ చేసిన గవర్నర్ గతంలో మీరు చెప్తున్నారు మధ్యప్రదేశ్ లో ఇన్వైట్ చేసిన గవర్నర్ జార్ఖండ్లో సాధ్యం అవట్లేదు, ఇక్కడ ఎందుకు విత్డ్రా సాధ్యం కాకుండా? సాధ్యం అనేది ఏం లేదు. ఇక్కడ ఆ ప్రపోజల్ రాలేదు. ఇప్పుడు ఇతను దీంతో ఇవాళ సాయంత్రం కూడా టైం అడిగినాడు. 4:30 గవర్నర్ దగ్గర వెళ్తా చెప్పి టీవీ గారు అడిగినాడు. అవకాశం ఇస్తున్నాడు. 2 రోజుల 3 కాదు 4 సార్లు కలవడానికి అవకాశం ఇచ్చినాడు. ఇది డెమోక్రటిక్ కాకపోతే గవర్నర్గా ఆయన రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. నువ్వు రావద్దు నా దగ్గరికి, నువ్వు చేయొద్దని అంటలేడు. కానీ నీ లిస్టు తీసుకురా, నువ్వు హెడ్స్ అవసరం లేదు, ఏ పార్టీలు మద్దతు చెప్తున్నావు లెటర్లు తీసుకురా అని కూడా అంటున్నాడు. అవి తీసుకుపో. 4:30కు 118 తీసుకొస్తా అని చెప్పని చెప్తున్నట్టు టీవీలలో మా మీడియాలో వస్తున్నది. వెయిట్ అండ్ సీ ఏమవుతుందో చూద్దాం. అంటే టీవీకే విజయ్ విషయంలో కూడా అన్నా డిఎంకే కలిసిపోబోతున్నాయని ఇంకో చర్చ జరుగుతోంది. మీతో పొత్తులో ఉంటుంది అన్నా డిఎంకే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళబోతోందని అంటే మీ రియాక్షన్ ఏంటి? మీరు చాలా చక్కగా ఎప్పుడు కూడా ఏఐడిఎంకేకు మేము లాస్ట్ సారి పొత్తు లేదు, ఈసారి పొత్తు పెట్టుకుని పొత్తుకు కామన్ మినిమం కానీ కొన్ని అండర్స్టాండింగ్ పొత్తులోకి వెళ్తాము. 27 సీట్లు అండి. జాతీయ ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి 21 రాష్ట్రాల అధికారంలో ఉండి 27 సీట్లకు కూడా మేము ఉన్నాం. ఎందుకంటే మాకు సీట్ల విషయం కాదు, తప్పకుండా ఆయన అన్డెమోక్రటిక్గా ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించినంత పోటీ చేయాలంటే తప్పకుండా కలిసి వెళ్ళాలని చెప్పి మనం అనేక విషయాలన్నిటి కూడా ఇది చేసి 27 సీట్లకే పోటీ చేయడం జరిగింది. 4 ఎమ్మెల్యే సీట్లు ఉన్నా కూడా ఆ స్థానాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేకుండే. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాలు వదులుకొని మిగతా ప్రాంతాలు ఇప్పుడు వనతి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆమె కోయంబత్తూరు నార్త్ ఉంటే కోయంబత్తూరు సౌత్ పోయి పోటీ చేసినారు. మా మినిస్టర్ గారు ఎల్మురుగన్ గారు ఎక్కడికో పోయి అక్కడ పోటీ చేసినారు. వాళ్ళ సిట్టింగ్ స్థానాలు వదిలిపెట్టి వేరే దగ్గర కూడా పోటీ ఎందుకు? ఒక పొత్తు ధర్మంగా ఉండి పొత్తులో కొట్లాడాలి కాబట్టి తప్పకుండా ఏం చేయాలనే దాని మీద కేవలం జాతీయ పార్టీ అయినా కూడా 27 సీట్లు మీరు ఊహించండి, 234 సీట్లు 27 కూడా తీసుకొని పోటీ చేయడం. 4 సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి 11% ఓటు బ్యాంక్ శాతం వచ్చినప్పటికి కూడా కారణం ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద పోటీ చేయాలని చెప్పి చేస్తే ఇప్పుడు చేస్తోంది నైతికత కాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ తీసుకోవడం గవర్నర్తో ఆడుతున్న నాటకం. రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడులో కాంగ్రెస్ టీవీకే ధర్నాలు చేపడుతోంది. మనతో పాటు కాంగ్రెస్ నేత సీనియర్ లీడర్ మాజీ మంత్రి పుష్పలత గారు జాయిన్. పుష్పలత గారు, తమిళనాడులో గవర్నర్ చేస్తోంది కరెక్టేనా? మీరు కాంగ్రెస్ పార్టీగా ముందు డిఎంకేతో పొత్తులో ఉన్నారు, గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి మళ్ళీ మ్యాండేట్ కోసం అని టీవీకితో జతకట్టారు. సో ఇప్పుడు గవర్నర్ మీ మద్దతుని లేకపోతే మీ ఉన్న 112 సీట్స్ని యాక్సెప్ట్ చేయడం లేదు, పూర్తి మెజారిటీ ఉంటేనే ఫార్మేషన్ అంటారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. బీజేపీ అంటోంది ఆర్టికల్ తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు అని అంటోంది. ఈ బీజేపీ వాళ్ళు ఈ దేశానికి పెట్టిన పెద్ద పీడండి. నేనైతే ఇదే భాషలో మాట్లాడతాను. నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళు అన్నిటినీ కంట్రోల్ చేతిలో పెట్టుకొని ఈరోజు స్ట్రాటజికల్గా వాళ్ళు ఏ రకంగా గేమ్ ఆడుతున్నారో రాష్ట్రాలను అసలు వాళ్ళ పవర్ను తగ్గించాలనే కాకుండా దేశం మొత్తం బీజేపీ చేసేసేయాలా, దాన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపించుకోవాలనేది ఒక కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఒక నాయకుడు ఎంతో కష్టపడి ఫుల్ మెజార్టీ తెచ్చుకున్న వాళ్ళకి జనరల్గా అయితే ఇప్పుడు ఇంతకుముందు నువ్వు అడిగావు అందరికీ ఇచ్చారు అవకాశాలు, ఇంత షార్ట్ టైంకు ఇంత లెవెల్లో అడగడం అనేది ఎందుకు అంటే మన రాజ్యాంగము కొన్ని విషయాల్లో మార్చవలసిన అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళే సపోర్టు సింపథైజర్స్ గవర్నర్గా వస్తున్నారు. గతంలో అలా కాదు, పార్టీ లెవెల్లో పనిచేసో అంటే డైరెక్ట్గా లేకపోతేనో ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మంత్రిగా పనిచేశారు ఆయన. చూడండి ఇప్పుడు ఆయనని గవర్నర్గా తీసుకొస్తే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేని తీసుకురావడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇది అసలు గవర్నర్ అనేవాడు ఏ పార్టీకి చెందిన వాళ్ళని పెట్టాలి, లేకపోతే ఒక మంచి టాప్ లెవెల్లో
ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. అది వీళ్ళ ఇష్టారాజ్యంగా గవర్నర్లు వాళ్ళ తొత్తులనే పెట్టుకొని ఆ తొత్తుల ద్వారానే వాళ్ళు ఏం చెప్తే అది సాగుతుందనే ఉద్దేశంలో ఇక్కడ కూడా తమిళసై కాదండి, తమిళసై ఇక వాళ్ళకి అన్ని తెలిసి ఇక ప్రపంచమంతా వాళ్ళే మేధావులు. మధ్యలో మాట్లాడితే తమ్ముడు నేనేమంటా అంటే ఇప్పుడు మనకున్న టైం తక్కువ ఉంటుంది, చిన్నోడు ఇచ్చిండు కాబట్టి నేను మాట్లాడతా, మీకేమైనా ఉంటే మాట్లాడండి, నేనేం అభ్యంతరం పెట్టాను, నాకు నువ్వు తమ్ముడే, నీకు నాకేం గొడవ. సో నేనేమంటున్నంటే రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని చంపేశారు, అన్ని రకాలు చంపేశారు. ఇప్పుడు గవర్నర్ కూడా ఆల మనిషిలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు కొంత టైం ఇచ్చి మీరు రండి అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేయడమో లేకపోతే ఆయన పర్మిషన్ తీసుకొని ఉన్న వాళ్ళని ప్రజెంట్ చేసి ఆ తర్వాత ఆయన టైమింగ్లు ఏం చేసుకుంటాడనే కొంత గ్యాప్ ఇవ్వాలి. ఇంకా 2 వారాలు ఎక్స్ట్రా ఇయ్యి, దానికి రాజ్యాంగం ఏమిది, ఇప్పుడు ఏం కొంపలేని మరిగిపోతున్నాయి. ఈ లోపల డిఎంకే డిఎంకే వాళ్ళని పిలిపించి వాళ్ళు ఉండకూడదు, కాంగ్రెస్ వాళ్ళు ఉండకూడదు, అంత 80 తొత్తులు ఉన్న వాళ్ళని ఉండకూడదు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళని సపోర్ట్ తీసుకోకూడదు, నువ్వు నాతో చెప్పినట్టు వింటావా లేదా అనేది ఇంటర్నల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే ఉంది. ఇంకెవరు, వీళ్ళే బీజేపీ వాళ్ళు. ఒకటే సీట్ గెలిచింది బీజేపీ అక్కడ. అమ్మా ఇప్పుడు మమ్మల్ని మేము గెలిచాం గోవల, కొనుక్కోలేదా? ఇట్లనే గవర్నర్ టైం ఇచ్చే లోపల రాత్రి అమిత్ షా కొనేసుకొని 3-4 రాష్ట్రాల్లో చేయలేదా? అలా కొనుక్కోవడం ఈజీ, డబ్బులు బాగున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ దగ్గర డబ్బులు లేవు. నేను చెప్పానుగా మొన్న కూడా డిమానిటైజేషన్ చేసేటప్పుడు ముందే అందరి పైసలన్నీ సెట్ చేసుకొని అందరి దగ్గర తీసేసి అన్ని పార్టీల దగ్గర జీరో చేసి వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి. మళ్ళీ ప్రత్యేకమైన డబ్బులు కూడా వీళ్ళ దగ్గర ఇంత పొత్తు గురించి ఇంత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ బిఫోర్ వరకు రిజల్ట్ వచ్చేట వరకు ముందు వరకు కూడా May 4th వరకు సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు మీరు ఎవరితో ఉన్నారు, డిఎంకేతో ఉన్నారు. ఏమైంది మళ్ళీ అంటే బిఫోర్ కోalition కాస్త ఎందుకు నా మాట ఏంటంటే రాజకీయాలలో ఎవరు శత్రువులు లేడు, ఎవరు మిత్రులు లేడు. వాళ్ళు మేము ఆడలేదు, మేము నైతికంగానే ఉన్నాము. మాతో పాటు ఉండే వాళ్ళతో మేమందరూ కూడా అలయన్స్ లో పనిచేసాము, అలయన్స్ తో అన్ని పార్టీలతో కలిసి నడిచినాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలను వీకి చేయాలా, వాళ్ళ సైడ్ తిప్పుకోవాలని ఉద్దేశం. టార్గెట్ ఏంటి? ఇప్పుడు డిఎంకేని స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో మీరు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోయారు, రైట్? ఆ రకంగా ఎన్నికలు జరిగినా మీరు విఫలమయ్యారు, ఓడిపోయారు, పక్కకు వచ్చేసింది పార్టీని, ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి పబ్లిక్. మీ టార్గెట్ డిఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో మీరు వెళ్ళినప్పుడు ఇప్పుడు టీవీకి ఎందుకు కడుతున్నారు? మీ ఉద్దేశం ఎవరో ఒక డిఎంకే టీవీకే ముఖ్యమంత్రి చేయడమా, లేదా బీజేపీని రాకుండా అడ్డుకోవడమా? బీజేపీ రాకుండా అడ్డుకుంటాం, అదొకటే అంతే. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తుంది, పాయింట్ క్లియర్. బీజేపీ రాకుండా అడ్డుకోవడం క్లిస్టల్ క్లియర్. వాళ్ళు ఎంత బాగా ఉన్నారో కాంగ్రెస్ రాకుండా ఉండాలి, స్టాలిన్ వాళ్ళ సపోర్ట్ చేసుకున్న వాళ్ళు రావాలనుకున్న వాళ్ళని కూడా ఇప్పుడు కూర్చోబెట్టేవరే బయట ఆ శత్రువు రాకున్నా సరే మీరిద్దరు శత్రువులు అయినా సరే మీరిద్దరు కలుపుకోండి, మిమ్మల్ని తీసుకొని మేము మెజారిటీ చేసుకుంటామని అంటున్నారంటే వాళ్ళకి నైతికత ఎక్కడ ఉన్నది? కాబట్టి మేము స్టాలిన్ గెలిపించడానికి మేము అలయన్స్ లో వెళ్ళాము, రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ అంటున్నారు స్టాలిన్ పార్టీ నేతలు, బ్యాక్ స్టాబర్స్ అంటున్నారు మిమ్మల్ని. ఏమన్నా అంటారండి, ఇప్పుడు ఏమంటారు చూడండి. గ్రాఫిక్స్ కూడా చూపిస్తాను మరి కాసేపట్లో. నేను మీకున్నటువంటిది ఎంత 108 విజయ్ పార్టీకి ఉన్నది, ఆయన విజయ్ 2 చోట్ల గెలిచారు 107, ఇంకొక 5 స్థానాలు మీరు సపోర్ట్ ఇచ్చారు, మొత్తం కలిపితే 112, కావాల్సింది 118, 118 మ్యాజిక్ ఫిగర్. ఇటు మిమ్మల్ని కాదని మిగిలిన పార్టీలు అన్ని కూడా ఏకమైపోయేందుకు సిద్ధమవుతున్నాయి. అమిత్ షా గేమ్ ఒక తిప్పుతున్నారు, డిఎంకే డిఎంకే కూడా కలవబోతున్నాయి. అదే నేను చెప్తున్నా, వాళ్ళిద్దరు శత్రువులు, ఒకరిని ఓడగొట్టి ఒకరిని వచ్చినోడిని మీరైనా పర్వాలేదు కానీ వాళ్ళు రావద్దు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కాంగ్రెస్ కానీ ఇప్పుడు అక్కడ చూడు బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి, ఇప్పుడు తమిళనాడులో ఉన్న పరిస్థితులు 3 సార్లు ఓడగొట్టుకుని. ఒకసారి మీకు చూపిస్తాను, దిలీప్ గారు గెట్ బ్యాక్ చేయను, ఒకసారి గ్రాఫిక్స్ చూపిస్తాను. ప్లీజ్ గ్రాఫిక్స్. సో ఆ గ్రాఫిక్స్ లో చూస్తూ ఉంటే మొత్తంగా విజయ్ పార్టీ గెలిచింది 108 స్థానాలు పీసీఆర్. సో 108 స్థానాల్లో అటు టీవీకే పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో గెలిచింది, విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి 107. ఎస్, ఇది ఆ గ్రాఫిక్స్. సో టీవీకే 108 అండ్ కాంగ్రెస్ 5, మొత్తం కలిపితే 113, విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి 112. ఇక పైన చూస్తే డిఎంకే 59 గెలిచింది, డిఎంకే 47, పిఎంకే 4, ఐఎంఎల్ 2, ఏఎంఎంకే 1, డిఎండికే 1. ఇక్కడ బిఫోర్ ఎలక్షన్స్ వాళ్ళ పొత్తులో ఉంది ఏంటి అంటే ఐఎంఎల్ డిఎంకేతో కలిసి ఉంది, అటు డిఎండికే కూడా డిఎంకేతో కలిసి ఉంది. అంటే వాళ్ళు 59+2 and 1, సో ఆల్మోస్ట్ 62 వాళ్ళు ఉన్నారు. డిఎంకే పిఎంకేతో బిఫోర్ ఎలక్షన్ పొత్తులో ఉంది, అండ్ ఏఎంఎంతో కూడా బిఫోర్ ఎలక్షన్స్ పొత్తులో ఉంది. అంతా కలిస్తే 114. ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే కింద మీరు చూడండి, వీసీకే, సిపిఐ, సిపిఎం అండ్ బీజేపీ. సో వీళ్ళు గేమ్ చేంజర్స్. వీళ్ళు ఎవరి వైపుగా సపోర్ట్ ఉంటే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118, 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడానికి
ఇటు టీవీకే అండ్ కాంగ్రెస్ తలబట్టుకుంటోంది. అన్నా డిఎంకే ఇది పొత్తు జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే, వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు ఇంకా పొత్తు పెట్టుకుంటున్నామని. బట్ ఆ రకమైనటువంటి వ్యూహరచన నడుస్తోంది. స్టాలిన్ ఆల్రెడీ పళనిస్వామికి సంకేతం పంపారు, పళనిస్వామి నువ్వే ముఖ్యమంత్రి, నా కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్తో నడుస్తోంది. బట్ ఒకటే ఛాలెంజ్, మనం ఎవరేం చేసినా విజయ్ ముఖ్యమంత్రి కావద్దు, తర్వాత బీజేపీని ఇక్కడ ఎంటర్ కానివ్వద్దు. ఏంటి బీజేపీ ఇక్కడ ఎంటర్ కానివ్వద్దు అని అంటే, నువ్వు బీజేపీని వదిలేసిరా, అన్న డిఎంకే ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి నువ్వు బీజేపీని వదిలేసి వస్తే నేను ఇతో చేతులు కడతానని చెప్పి ఐఎంఎల్ కానీ ఏఎంఎంకే కానీ డిఎంకే కానీ ఇవన్నీ చెప్పుకురావడంతో అన్నా డిఎంకే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఎప్పటికప్పుడు అమిత్ షా కూడా నేషనల్ లెవెల్లో మానిటర్ చేస్తున్నారు. సో ఐల్ కమ్ బ్యాక్ టు కపిలవాయి దిలీప్ గారు. సో దిలీప్ గారు, ఇది స్ట్రాటజీ, ఎవరికి పూర్తి మ్యాజిక్ ఫిగర్ లేదు, డిసైడింగ్ ఫ్యాక్టర్ కమ్యూనిస్టు పార్టీలు. గతంలో ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్, జేడీఎస్ హెచ్డి కుమారస్వామి అనుకుంటా, ఆయన 21 స్థానాలు గెలిచే ముఖ్యమంత్రి ఎట్లా అయ్యారు. ఇప్పుడు వీసీకే కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. అది అన్నా డిఎంకే పొత్తు అయినా లేదు, ఇటు టీవీకే పొత్తు అయినా ఏం జరగవచ్చు, ఇక్కడ గవర్నర్ విధానాన్ని ఎలా చూడాలి? లార్జెస్ట్ పార్టీని గవర్నర్ ఇన్వైట్ చేసి సమయం ఇవ్వాలి. నేను 1 day ఇస్తావా, 7 days ఇస్తావా, 30 days ఇస్తావా అనేది ఆయన ఇష్టం. కానీ పిలవడం అనేది కన్వెన్షన్. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మేడం పుష్పలీల గారితో మీరు అన్నట్టుగా అక్కడ యడ్యూరప్ప గవర్నమెంట్ కు 1 day టైం ఇచ్చి ప్రూవ్ చేసుకోమంటే తెల్లారి కొలాప్స్ అయింది. అదే విధంగా ఫడ్నవీస్ కి 13 days టైం ఇస్తే 13 days లో కొలాప్స్ అయింది. 13 days కాదు, 3 days ఇస్తే అది కొలాప్స్ అయింది నిరూపణ లోపల. వాజ్పేయి గారికి 13 రోజుల సమయం ఇస్తే 13 అప్పుడు కొలాప్స్ అయింది. అంటే ఇన్వైట్ చేయడం, కొలాప్స్ కావడం జరుగుతాయి. డ్యూ కోర్స్ అది. అయితే ఇప్పుడు కనుక ప్రీ పోల్ అలయన్స్ ఉండుంటే సర్కారియా కమిషన్ ఇచ్చిన నివేదికల ప్రకారం, ఇచ్చిన సూచనల ప్రకారం ఏంటంటే ప్రీ పోల్ అలయన్స్ కనుక సింగిల్ లార్జెస్ట్ అయితే వాళ్ళని ఫస్ట్ ఇన్వైట్ చేయాలి. ప్రీ పోల్ అలయన్స్ ఇక్కడ లేదు కాబట్టి, డిఎంకే ఏఐడిఎంకే విజయ్ విడివిడిగా పోటీ చేశారు కాబట్టి ఇక్కడ మీకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ నెక్స్ట్ పిలవాలి, అంటే విజయ్ పిలవాలి. ఇతను కూడా ఫెయిల్ అయితే పోస్ట్ పోల్ అలయన్స్ వాళ్ళని పిలవాలి. అప్పుడు మీరు అనేటువంటి డిఎంకే గానీ ఏఐడిఎం గానీ కలిస్తే ఆ కూటమి కూడా మీరు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ గవర్నమెంట్ అని థర్డ్ ఆప్షన్ కింద పిలవచ్చు. కానీ ముందే నువ్వు లిస్ట్ పట్టుకున్న తర్వాత పిలుస్తా అంటున్నాడు. అది ఎందుకంటున్నాడు, అతనితో ఎందుకు ఆడుకుంటాడో మనకు తెలియదు. బట్ అబ్సల్యూట్ పవర్స్ ఆఫ్ గవర్నర్ పవర్స్ ఉన్నాయా లేదా అంటే మనం దాన్ని క్వశ్చన్ చేయలేము. ఆయన యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఆయనకు ఉన్నటువంటి ఆ పవర్స్, ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఈ రోజు వాడుకుంటున్నాడు. క్రైసిస్ వచ్చినప్పుడే గవర్నర్ పవర్స్ ఏంటో బయటకు వస్తాయి. సో ఆయన చేసే యాక్షన్ తప్పడానికి వీళ్ళు కానీ కన్వెన్షన్ ప్రకారం అయితే ఈ పార్టీకైనా విజయ్కి అవకాశం ఇచ్చి ఉండాల్సింది అని నా అభిప్రాయం. సరే, మీరు అన్నట్టు ఇందులో ఒక స్కూలింగ్ కొన్ని ఛానల్స్ ఏమొస్తుందంటే అన్నా డిఎంకేలో ఉన్న గ్రూప్ కూడా ఒక 15 మంది వేరే క్యాంప్ రాజకీయాలు పెడుతున్నారని, వాళ్ళు విజయ్తో టచ్ లో ఉన్నారని, వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఇస్తారని కూడా వస్తుంది. అది జరిగితే ఏమవుతుందంటే వాళ్ళు అబ్స్టైన్ కావాలి, ఓటింగ్ లో పార్టిసిపేట్ కాలేరు. అయితే ఏమవుతుందంటే యాంటీ డిఫెక్షన్ అట్రాక్టివ్. కాబట్టి వాళ్ళు కనుక సభ నుంచి ఆ బల నిరూపణ సమయంలో వాకౌట్ చేసినా కూడా విజయ్ బయటపడతాడు. ఒకసారి బయటపడ్డాడంటే మళ్ళీ అతన్ని దించాలంటే ఆ విశ్వాసం అన్ని కూడా బల నిరూపణ జరిగిన తర్వాత 6 నెలల వరకు టైం ఉంటుంది. ఇంకొక డౌట్ కూడా నిన్న కూడా మనం మాట్లాడుకొచ్చాం. దాంట్లో ఏంటంటే బల నిరూపణ కోసం అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయకపోతే మళ్ళీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కూడా ఒక పొలిటికల్ చెస్ లో విజయ్ పావ్ అయ్యే అవకాశం ఉంది. ఇమ్మీడియట్ కాదు, ఇవాళ మీరు బల నిరూపణ చేసుకున్నారు, ఏడీఎంకి అబ్స్టైన్ అయిందో మీరు చెప్పిన చిన్న చితక పార్టీలు. మరొక బ్రేకింగ్ వస్తోంది దిలీప్ గారు, ఒక బ్రేకింగ్ వస్తోంది, బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. సో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకి లైన్ క్లియర్ అయింది. లెఫ్ట్ అండ్ వీసీకే పార్టీలు విజయ్ కి మద్దతుగా నిలబడడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం లాంఛనమైంది. టీవీకేకి సపోర్ట్ చేస్తామని చెప్పి లెఫ్ట్ అండ్ వీసీకే పార్టీ అనౌన్స్ చేశాయి. సో వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలు, మొత్తంగా 6 స్థానాలు మద్దతుతో 118, ఏకంగా మ్యాజిక్ ఫిగర్ కి ఎగ్జాక్ట్ మ్యాజిక్ ఫిగర్ తో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఖాయమైపోయింది. ఇప్పటికే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కి అపాయింట్మెంట్ కోరారు. మరి కాసేపట్లోనే విజయ్ కూడా భేటీ అవబోతున్నారు. ఇంకొక ఫ్యూ మినిట్స్ లో, జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్, ఇటు వీసీకే అండ్ లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్ తో పాటు కలిసి మీడియా సమావేశం అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక మెజార్టీకి అవసరమైనటువంటి నెంబర్ రావడంతో విజయ్ గెలుపు ఖాయమైంది. విజయ్ గెలిచేశాడు. ఈ రాజకీయ రణరంగంలో కొత్తగా పూడోసుకున్న పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి, ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెట్టి, 3 చెర్లు నీళ్లు తాగించాలని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఒక ఫుట్బాల్ ఆట ఆడేసుకున్నారు విజయ్ని. సో విజయ్ ఈజ్ నాట్ పొలిటికల్లీ కంప్లీట్లీ ఇంటూ, ఇంకా చెస్ స్టార్ట్ చేయలేదు పొలిటికల్ గా. ఆయన కొత్తగా వచ్చాడు, ఫ్రెష్ గా ఎంట్రీ ఇచ్చాడు, ఫ్రెష్ ఫేస్ గా కనిపిస్తున్నాడు పబ్లిక్ కూడా. ఆయన పొలిటికల్ గేమ్ అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన అర్థం చేసుకొని గేమ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే లోపే
వీళ్ళంతా గేమ్ మొదలు పెట్టేశారు. అటు స్టాలిన్ కానీ పళనిస్వామి కానీ బీజేపీ సింగిల్ సీట్తో అయినా కూడా వాళ్ళు కూడా గేమ్ మొదలు పెట్టేశారు. ఇక ఎక్కడ బీజేపీ ఎంట్రీ ఇస్తుందో అని చెప్పి అందరికంటే ముందుగానే కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చి విజయ్తో పొత్తు పెట్టేసుకుంది. 112 ప్లస్ ఈ 6 కలిపితే 118, ఎగ్జాక్ట్ గా 118 ఎమ్మెల్యేలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యాడు విజయ్. సో ఈ విజయ్ ఆల్రెడీ ఎమ్మెల్యేలతో సంతకాలతో గవర్నర్ దగ్గర కూడా బయలుదేరినట్టు తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే గవర్నర్ భేటీ అవ్వబోతున్నారు. రేపు లేదా ఎల్లుండి కల్లా ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా జరగబోతోంది. సో ఒకసారి నేను కాంగ్రెస్ కంగ్రాచులేట్ చేస్తాను. పుష్పల గారు కంగ్రాచులేషన్. జరుగుతుండగానే మీకు వీళ్ళు ఎంత ఉద్దండులు అంటే ఇంతకుముందు గెలిచిన వాళ్ళని రాత్రి మాయ చేసి అర్ధరాత్రి కూడా ప్రమాణ స్వీకారాలు ఏర్పాటు చేస్తారు. నేను ఇప్పుడు కూడా మా విజయ్కి చెప్తున్నాను, తమ్ముడు నువ్వు మాత్రం జాగ్రత్త. వీళ్ళు రాత్రి బేరాలు పెట్టేసుకొని వాళ్ళని క్యాంపులో పెడతావా, ఏం పెడతావా, లేకపోతే అమాయకులైన మీరు ఆ అభ్యర్థులను కాపాడుకోవాలి. కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు లైన్ లో. కృష్ణమోహన్, ఏంటి విజయ్ కి లైన్ క్లియర్ అయింది. రాజకీయ చదరంగంలో విజయ్ ఎట్టకేలకి ఒక్క కాయిన్ తో ఆయన గెలిచాడు అనుకుంటే ఎస్ ఇప్పుడు అది నిజమవుతోంది. విజయ్ ఆయన గెలుపే కాదు, ఇప్పుడైనా ఈ అన్ని రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రి అవడం కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పాలి. చాలా ఊహాజనిత, అంటే ఎవరు ఊహించని విధంగా ఆయన్ని ఒక ఆట ఆడేసుకుని అన్ని రాజకీయ పార్టీలు కూడా. సో ఏం జరగబోతోంది ఇప్పుడు? గవర్నర్ అపాయింట్మెంట్ కోరారా? ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? మొత్తం మీద మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గానే చెప్పాము. వామపక్షాలు 4, తర్వాత వీసీకి 2, ఈ 2 ఖచ్చితంగా విజయ్కి మద్దతు తలపపోతున్నాయని. అదే విధంగా 2కి ఉదయం నుంచి జరిపిన టెన్షన్స్ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో సిపిఎం ఓకే వాళ్ళు తమ పెద్దలతో మాట్లాడుకున్నారు. అలాగే సిపిఐ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాళ్ళు ఓకే అనుకుంటున్నారు, వాళ్ళు కూడా తమ పెద్దలతో ఓకే చేశారు. అలాగే సిసికే సంబంధించిన 2 వ్యక్తులను కూడా ఓకే చేసిన నేపథ్యంలో ఒకసారిగా తనకి దూరంగా ఉన్న 6 మంది సంఖ్యాబలం ఏదైతే ఉందో ఆ సంఖ్యాబలం ప్రకటించగానే అతనికి అవసరమైన పూర్తి మెజారిటీ సిద్ధమైంది. మెజారిటీకి అవసరమైన నంబర్స్ క్లియర్ కావడంతో 4 గంటల లోపల, ఈరోజు సాయంత్రం లోపల ఎటువంటి పరిస్థితుల్లో విజయ్ ఈ 118 మంది సంతకాలు సేకరణ చేసిన పత్రాన్ని ఇమీడియట్ గా గవర్నర్ కి ఇవ్వబోతున్నారు. మోస్ట్లీ రేపే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. దాంట్లో వేరే ఆశ్చర్యకరమైన అంశాలు ఏం లేవు. అందుకోసమని 118 అంకాలు తీసుకువెళ్తున్నారు కాబట్టి ఈ సాయంత్రానికల్లా గవర్నర్ ని కలుస్తారు. రేపు ఉదయాన్నే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లకి సిద్ధమవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి రేపే అనుకున్న విధానంగానే రేపు క్లియర్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తం మీద తాను ఉదయం నుంచి ఫైట్ చేసిన దాని మీద లెఫ్ట్ పార్టీలు కావచ్చు, వీసీపీ కావచ్చు, 2 కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా తమిళనాడు రాజకీయ చదరంగంలో మళ్ళీ విజయ్ గెలిచేశాడు. అటు ఎవరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా కొంత మూసా పద్ధతిలో సైలెంట్ గా ఉంటూ గేమ్ నడిపిద్దాం అనుకున్న విజయ్ మళ్ళీ విజయం సాధించాడు. ఈరోజు పెద్ద మొత్తంలో టీవీకే అండ్ కాంగ్రెస్ 2 కలిసి ఆందోళన కూడా చేపట్టాయి. అటు పబ్లిక్ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో విజయ్కి వచ్చింది. మెరీనా బీచ్ దగ్గర అక్కడక్కడ కొన్ని చోట్ల ఆందోళన చేపడుతూ సామాన్య జనమే రోడ్లు ఎక్కారు. ఎటకెలకి వీసీకే అండ్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నాడు. 112 అటు కాంగ్రెస్ తో కలిపి ప్లస్ వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2. మొత్తంగా ఇక్కడ కింద కనబడుతున్నటువంటి ఎక్సెప్ట్ బీజేపీ ఆ 112, వీసీకే 2 ఇవన్నీ కలిపి 118 స్థానాలతో ఆయన మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతాడు. బట్ ఒక కాషన్ ఏంటంటే ఎప్పటికీ ఆయన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి ఆయన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఎలాగైనా సరే ఆయన మరికొంతగా ఆయన పొలిటికల్ గేమ్ని స్టార్ట్ చేయాల్సిందే. అది మిగిలిన పార్టీలని ఆయన డైరెక్ట్గా మనం పొలిటికల్ భాషలో మాట్లాడాలనుకుంటే హార్స్ ట్రేడింగ్, ఆయన కొనుక్కుంటాడా లేదు తన వైపుగా తిప్పుకుంటాడా, ఏది చేసినా కూడా ఆయన మ్యాజిక్ ఫిగర్కి ఇంకో 10-25 ఎక్కువ ఉంటే తప్ప ఎప్పటికీ మెడ మీద కత్తి వేలాడుతున్నట్టుగానే భావించాలి. అవసరమైతే రేపటి రోజున వీసీకేలో నుంచి నువ్వు కమిట్మెంట్ ఇచ్చిన విధంగా ఫుల్ఫిల్ చేయాలని బాల్ విత్డ్రా చేసుకున్న మ్యాజిక్ ఫిగర్ పడిపోతుంది. సో ఆ మ్యాజిక్ ఫిగర్ ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి ఇట్స్ ఎ బిగ్ కాషన్ టు విజయ్. సో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ విత్ గోపాల్ శర్మ గారు. గోపాల్ శర్మ గారు, ఇట్స్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. వీసీకే అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి విజయ్తో నడుస్తూ ఉన్నాయి. 118 కరెక్ట్